మొదటి వారం ఎలిమినేషన్ షాక్ ఇచ్చింది. అనూహ్యంగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. కానీ రెండో వారం నామినేషన్ మాత్రం ఆసక్తిగా మారింది. ఈ వారం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి వారిలో ఎవరు బయటకు వెళ్తారు అని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రేపు హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో మనం క్లియర్ గా తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ సర్వైవ్ అవ్వాలంటే దూకుడుగా టాస్క్లు ఆడటంతో పాటు ఇంటి పనుల్లో వంట పనుల్లో పాల్గొనడం, అలాగే సహ కంటెస్టెంట్స్ తో మెలిగే తీరు కూడా ముఖ్యమే. ఇదంతా పూర్తయ్యాక ఒకవేళ నామినేషన్ లిస్ట్ లో ఉంటే వారమంతా ప్రేక్షకుల పైన వేయాల్సి ఉంటుంది. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేక్షకుల దయ. అభిమానులు ఎలాగో ఎవరికి నచ్చిన కంటెస్టెంట్స్ ను వాళ్ళకి ఓటు వేస్తారు. కానీ ప్రేక్షకులకు మాత్రం ఎపిసోడ్ కి మారే కంటెస్టెంట్స్ తీరును బట్టి ఓటు వేయాలా లేదా అని డిసైడ్ అవుతారు. అలా లిస్ట్ ఓటింగ్ వచ్చిన బేబక్క మొదటి వీక్ లో ఎలిమినేట్ అవగా ఈ వీకెండ్ సెకండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఓటింగ్ పరంగా టాప్ లో ఉన్న వాళ్ళు ఈ వీకెండ్ సేవ్ అయినట్టే. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నిఖిల్. మొదటి వారం బాగానే ఉన్నాడు. ఈ వారం మాత్రం అంతగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత లిస్ట్ లో విష్ణుప్రియ చేరింది. గత వారం ఎపిసోడ్ లో ఫ్లాప్ అనిపించుకున్న విష్ణుప్రియ ఈ వారం బాగానే సపోర్ట్ ని దక్కించుకుంది. మూడో ప్లేస్ లో ఉన్నది సోనియా. అయితే వీళ్ళిద్దరూ ఇలా టాప్ ప్లేస్ లోకి దూసుకురావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలే. నాలుగో ప్లేస్ లో ఉన్నది మాత్రం నాగమణికంఠ. ప్రస్తుతం హౌస్ లో అందరికంటే బెటర్ గా ఉన్నాడు అనిపిస్తుంది. మణికంఠను చూస్తుంటే ఇది ఇలా ఓటింగ్ రూపంలో బయటపడింది. ఇక ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న లీస్ట్ కంటెస్టెంట్స్ లో శేఖర్ భాష, సీత, నైనిక, పృథ్వీ, ఆదిత్య ఓం ఉన్నారు. టాప్ అనుకున్న పృథ్వీ ఈ లిస్ట్ లో ఉండడం విశేషం. ఈ వీకెండ్ లో వీళ్ళలో ఎవరు సేఫ్ జోన్ లోకి అడుగు పెడతారు, ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని ప్రచారం జోరందుకుంది. ఒకవేళ అదే నిజమైతే ఈ 5గురిలో 2 హౌస్ నుంచి ఈ వీకెండ్ బయటకు వెళ్లడం ఖాయం. మరి ప్రేక్షక దేవులతో పాటు బిగ్ బాస్ ఏంటి ప్లాన్ చేస్తున్నారనేది తెలియాలి. ఏది ఏమైనా పృథ్వీ అవుట్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎవరు హౌస్ ను వదిలి వెళ్తారో చూడాలి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం S4 మీడియా.